బాబు నీ పేరేం పేరు? నా పేరు వీరు సార్. ఆ? వీరు. కొంచెం పెద్ద పెద్ద చెప్పా. ఈరువా? వీరు సార్. ఏనే సార్ ఇవాళ ఇన్ఫెక్షన్కి వస్తుందని చెప్పి 32 కిలోలు పోసి మళ్ళీ రేపు పోస్తాను, ఫోన్ చేస్తాను, వచ్చి తీసుకెళ్ళండి అన్నాడు. సరే అని చెప్పి ఆ 34 కిలోలు తీసుకొని వచ్చేసినాం. 34 కిలోలు పొద్దున ఇచ్చాడా? పొద్దున్న ఇచ్చాడు. ఇప్పుడు ఓకే 34 కిలోలు పొద్దున ఇచ్చిండు. ఇప్పుడు మిగతా కిలోలు ఇచ్చిండు. మిగతాది ఇప్పుడు ఇచ్చిండు. ఇప్పుడు ఎందుకు ఇచ్చిండు? ఈ బజార్ వాళ్ళు పెద్ద మనుషులు అందరూ వచ్చి నీ ప్రాబ్లం అని చెప్పిన వాళ్ళకి చెప్పడం వల్ల మీరు ఫోన్ చేసి అడగడం వల్ల నువ్వు ఇప్పుడు ఎంఆర్ఓ గారితో మాట్లాడిండా? మాట్లాడినప్పుడు ఏం చెప్పావు? చెప్పాను, ఇదే చెప్పాను. ఇక తంపించుకున్నాడు. పొద్దున ఎవరు ఇన్ఫెక్షన్కి వస్తున్నారు, నేను రేపు సగం పోస్తాను, సగం 2 రోజుల తర్వాత ఇవాళ రేపు పోస్తాను అని చెప్పి చెప్పాడని చెప్తే వాళ్ళు అడగడం వల్ల మళ్ళీ నాకు పోసాడు. ఓకే, సగం బియ్యం ఇచ్చాడు, సగం బియ్యం ఆపిండు. ఆపి నీకు స్లిప్ ఇచ్చాడు, రాసేమన్నా ఇవ్వాల్సిన బాకీ ఉన్నట్టుగా? ఏమి స్లిప్ రాసిచ్చి నీకు ఇన్ని కిలోల బియ్యం పెండింగ్ ఉందని చెప్పిండా? ఏం పెండింగ్ చెప్పలే నీకు. పెండింగ్ చెప్పకుండా స్లిప్ ఏమి ఇవ్వకుండా నీకు బియ్యం ఇవ్వకుండా పంపించిండు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఈ బజార్ పెద్ద మనుషులు అనే వాళ్ళు నీ కాడికి వచ్చి నువ్వు వాళ్ళకి చెప్పితే ప్రాబ్లం చెప్తే ఎంఆర్ఓ గారితో నీతో మాట్లాడిస్తే ఇస్తారా? నీకు ఫోన్ చేసిండు అంతేనా? ఫోన్ చేసిండు. ఇప్పుడు ఆయనే ఫోన్ చేసిండు. చేసి రమ్మని పిలిచిండు. పిలిస్తే మరి వెళ్ళావా? వెళ్ళాను, తీసుకున్నాను. బియ్యం ఇచ్చిండా నీకు? నిన్నేమన్నా అన్నాడా మరి? నేను ఇస్తాను కదా, మళ్ళీ ఎందుకు అంటే ఓకే ఇస్తాను అంటే వాస్తవం ఏంది? నీకు తమ్ము ఎంచుకున్న తర్వాత నీ బియ్యం క్లియరెన్స్ చేయాలి. సగం ఇచ్చి సగం ఆపడానికి అక్కడ స్టాక్ ఉందా? స్టాక్ ఉందిగా. మరి స్టాక్ ఉండి సగం ఎందుకు ఇవ్వాలి, సగం ఎందుకు ఆపిండు? మీకు తెలియదు. అదేదో వాస్తవంగా స్టాక్ ఉంది అక్కడ. స్టాక్ ఉండి సగం బియ్యం ఇచ్చి సగం బియ్యం ఆపిండు. ఇప్పుడు ఇక్కడ స్థానిక పెద్ద